కేంద్ర మంత్రి సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే మంగళగిరిలో పర్యటించారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో భవిష్యత్తులో కూడా భారత రిపబ్లికన్ పార్టీ పనిచేస్తోందని కేంద్ర సామాజిక న్యాయ మంత్రి రామదాస్ అథవాలే అన్నారు. మంగళగిరి పట్టణంలోని రాయల్ కన్వెన్షన్లో ఉచిత వినికిడి మిషన్ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఆర్పీఐఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి అధ్యక్షత వహించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బలోపేతం చేసేందుకు బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో బలోపేతం అవుతోందని అన్నారు. ఇదే సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తూ రైతాంగ, దళిత, గిరిజన ప్రజల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. యువత భవిష్యత్తుపై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అన్ని ధర్మాలను గౌరవిస్తూ ప్రజల సమస్యలపై పోరాడే పార్టీ రిపబ్లికన్ పార్టీ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడుతో కలిసి అభివృద్ధికి సహకరిస్తామని అన్నారు. రిపబ్లిక్ పార్టీ దేశవ్యాప్తంగా పేరు సంపాదించిందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పనిచేస్తూ పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందని అన్నారు. కూటమిగా ఏర్పడిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పనిచేస్తున్న విధానాలతో భవిష్యత్తులో అవకాశం కల్పిస్తే కలిసి పార్టీ పనిచేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఇదే విధంగా 2029 ఎన్నికల్లో కూడా కలిసి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా అధ్యక్షురాలు సీమా అథవాలే, ఆర్పీఐ పార్టీ నాయకులు జాన్ భాస్కర్, ప్రముఖ పారిశ్రామికవేత్త నన్నపనేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాది మందికి చెవుడు పరీక్షలు నిర్వహించి పేర్లను నమోదు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. रिपब्लिकन पार्टी ऑफ इंडिया आंध्र प्रदेश की ओर से यहाँ हमारे आंध्र प्रदेश के प्रेसिडेंट जो हमारे ब्रह्मानंद रेड्डी जी है, उनकी अध्यक्षता में ये कार्यकर्ता सम्मेलन हो रहा है और पूरे मतलब आंध्र प्रदेश में रिपब्लिकन पार्टी को मजबूत करने का संकल्प इस मीटिंग में किया जाएगा। आंध्र प्रदेश के डेवलपमेंट के लिए आंध्र प्रदेश के जो किसान है, दलित है, आदिवासी है, ओबीसी है, गरीब है, महिला है, युवा है, किसान है, ऐसे सब लोगों की समस्याओं को लेकर रिपब्लिकन पार्टी गांव-गांव में खड़ा करना चाहते हैं। रिपब्लिकन पार्टी बाबा साहब अम्बेडकर जी की विचारधारा की पार्टी है। रिपब्लिकन पार्टी सभी जाति धर्म को जोड़ने वाली पार्टी है। रिपब्लिकन पार्टी विकास का एजेंडा लेकर नरेंद्र मोदी जी के नेतृत्व में जिस तरह देश का विकास हो रहा है और यहाँ आंध्र प्रदेश में माननीय चंद्रबाबू नायडू जी के नेतृत्व में यहाँ के तमाम सभी जाति धर्म के लोगों को न्याय मिल रहा है, उसी तरह रिपब्लिकन पार्टी भी यहाँ अपना एक मजबूत जो जनाधार है, ये जनाधार बढ़ाना चाहती है और उसके लिए आज का ये सम्मेलन यहाँ हो रहा है। पूरे प्रदेश से और पूरे जगह जगह से लोग यहाँ आए हैं, इसीलिए मतलब इस सम्मेलन के माध्यम से हम यहाँ एक प्रयत्न करने वाले हैं कि बहुत भविष्य में रिपब्लिकन पार्टी ऑफ इंडिया एक बड़ी पार्टी के रूप में खड़ी होगी और रिपब्लिकन पार्टी ऑफ इंडिया एनडीए में तो है ही ऑल इंडिया लेवल पर, लेकिन आंध्र प्रदेश में भी यहाँ जो चंद्रबाबू नायडू जी के नेतृत्व में बीजेपी है, पवन कल्याण जी की पार्टी है, उनके साथ रिपब्लिकन पार्टी को भी मौका मिलेगा, ऐसा मुझे पूरा विश्वास है और रिपब्लिकन पार्टी पूरे आंध्र प्रदेश में सभी समस्याओं को लेकर आगे बढ़ेगी। ये संकल्प करने के लिए ही आज का सम्मेलन यहाँ रखा गया है और भविष्य में आरपीआई एक मजबूत पार्टी के रूप में खड़ी रहेगी, ऐसा मुझे पूरा विश्वास है। నాయకత్వంలో ఆయన సూచనల ప్రకారం, ఆయన డైరెక్షన్ ప్రకారం మొన్న 2024లో జరిగిన ఎన్నికల్లో ఈ ఎన్డీఏ కూటమికి వారు కూడా సహకరించి రాష్ట్రంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఓటర్లందరూ కూడా, అభిమానులు ఓటర్లందరూ కూడా ఈ కూటమికి ఓట్లేయండి, చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచండి అని చెప్పి కూడా విజయవాడ వచ్చినప్పుడు గౌరవ మంత్రి గారు నేను కూడా ప్రెస్లో కూర్చొని బ్రహ్మాండమైన ఒక మెసేజ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషపడ్డారు.
మంత్రి గారికి ప్రత్యక్షంగా ధన్యవాదాలు చెప్పారు. మీరు మీ పార్టీని బేషరతుగా ఈ కూటమికి సపోర్ట్ చేసేటట్లుగా, ఈ కూటమికి మద్దతు ఇచ్చేటట్లుగా మీరు తీసుకున్న నిర్ణయం బహుదా ప్రశంసనీయమని చంద్రబాబు నాయుడు గారు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అత్వాలే గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. మొన్న ఢిల్లీ సీఎం గారు వచ్చినప్పుడు కూడా అత్వాలే గారు స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు కూడా ఏకాంతంగా దాదాపు గంట సేపు మాట్లాడుకోవడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ఎన్డీఏ అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఏది కావాలన్నా కూడా కేంద్రం తరఫున నా వంతుగా నేను సాయం చేస్తానని ఆ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఒక మంచి వ్యక్తి, మానవతావాది, అట్టడుగు వర్గాలు, పేద వర్గాలు, దళిత వర్గాలకు సానుకూలంగా ఉండే వ్యక్తి, పేదవారికి అండగా ఉండే వ్యక్తి ఆయన ఒక్కడే ఎప్పుడు కూడా కేంద్ర మంత్రిగా ఉంటూ గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి ఆయన ఆలోచనల ప్రకారం, ఆయన ఉద్దేశాల ప్రకారం నడుస్తూ ఉన్న మంత్రివర్యులు శ్రీ అత్వాలా గారికి ఈ సభాముఖంగా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆన్ బిహాఫ్ తెలుగుదేశం పార్టీ, ఆన్ బిహాఫ్ దిస్ ఎన్డీఏ గారి పాత్ర కూడా గణనీయంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ నేను రావడానికి సహకరించారు. ఆ అరాచక శక్తిని అణగదొక్కడానికి మీరందరూ కూడా సహకరించారు. అదే తోడ్పాటు, అదే సపోర్టు, అదే మద్దతు మొత్తం ఈ ఎన్డీఏకి మీ పార్టీ ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా 29 ఎన్నికల్లో కూడా మీ మద్దతు అలాగే ఉండాలి. ఈ అరాచక శక్తి మరలా ఊపిరి పోసుకోకుండా మనందరం కూడా అడ్డుపడాలి. మీ శక్తి వంచన లేకుండా కూటమికి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ బ్రహ్మానంద రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఆర్పీఐ పార్టీ ఇంకా బలపడాలి. ఒక గణనీయమైన సపోర్ట్ రావాలి. అవసరమైతే మీరు కూడా రాబోయే రోజుల్లో ఈ ఎన్డీఏ ద్వారా ఈ కూటమిలో పాలుపంచుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఈరోజు ఈ సభకు ఇచ్చేసిన గౌరవనీయులు మా మంత్రివర్యులు, మా నేషనల్ డాన్, వరల్డ్ కింగ్ మిస్టర్ రామ్దాస్ అతవాలే సాబ్కి మరియు ఆయనకి ఎన్నో పదవులు వచ్చి ఎన్నో విజయాలు వస్తే తోడ్పడిన మా నేషనల్ ఉమెన్ ప్రెసిడెంట్ సీమ అత్వాలే మేడం గారికి అందరికీ మరీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా వర్లరామయ్య అన్నయ్యకి, జాన్ మస్క్ గారికి మరియు మేడం గారికి, దీన్ దయాళ్ రామరాజు గారికి, మేడం గారికి అందరికీ మెనీ థ్యాంక్స్. మీ అందరికీ నమస్కారం. మరియు మా పార్టీలో ఎలా పోవాలి, ఎలా చేయాలని ఒక వారం రోజు నుంచి మాకు మంచి సూచనలు ఇస్తున్న మా సుధాకర్ గారికి, రామ్ సుధాకర్ గారికి, అలానే నన్నపనేని నాగేశ్వరరావు గారికి మరియు థ్యాంక్స్ చెబుతున్నాను. ఈరోజు ఇలా మనం జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే కాలంలో ఇంకా ఒక 10 అన్నా కానీ మనం ఎమ్మెల్యే సీట్లు మన పార్టీ తరఫున తెచ్చుకొని అందరం కష్టపడి మా రామ్దాస్ అతవాలే గారిని, మా మంత్రివర్యులు నేషనల్ ప్రెసిడెంట్ గారిని ప్రధానమంత్రి చేయాలని మేమందరం అనుకుంటున్నాం. జై భీమ్.